గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదనపు డీజీ స్థాయి అధికారి సిట్కు నేతృత్వం వహించాలని నిర్దేశించింది. ఈ కేసు దర్యాప్తులో రాష్ట్రం వెలుపలి ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే జవాబు పత్రాలు తారుమారు చేశారా అనే అంశాన్ని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలంది. మార్చి 16వ తేదీలోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సిట్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ 1 మూల్యాంకనంపై హైకోర్టు తీర్పునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, ఈరోజు చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల ప్రధాన పరీక్షల పేపర్లలో మూల్యాంకనానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని తెలిపింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ సిట్టు పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 16వ తేదీ లోపు ఈ నివేదికను సమర్పించాలని తెలిపింది. అందులో కొన్ని కండిషన్స్ కూడా ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇటు విజయవాడ వెలుపల జరిగినటువంటి ఓఎంఆర్ షీట్లు, అదేవిధంగా విజయవాడలో జరిపినటువంటి వాల్యుయేషన్లో ఉన్న ఓఎంఆర్ షీట్లు మారాయా లేదా అని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దాంట్లో ఈ ఫోరెన్సిక్ నిపుణుల చేత ఈ విచారించాలని తెలిపింది. మరోవైపు దీనికి ఫోరెన్సిక్ నిపుణులను రాష్ట్రం వెలుపల ఉన్న వారి సాయం తీసుకోవాలని ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపికై ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున దీనికి సంబంధించి ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళని లూప్ లైన్లో అంటే ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలో జరిగినటువంటి మూల్యాంకనం సమయంలో ఉపయోగించిన బార్కోడ్లు, అసలు ఓఎంఆర్ షీట్ల మీద బార్కోడ్లో ఉన్నటువంటి వాటి వివరాలు ఒకదానితో ఒకటి సరిపోతున్నాయా లేదా అనే విషయాన్ని విశ్లేషించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిని ఎవరైనా తారుమారు చేశారా అనే విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులతో విచారించాలని వెల్లడి చేసింది. ప్రస్తుతం ఈ అక్రమాలని నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా సిట్టు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు చేయడంతో ఇందులో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయని మనకి తెలుస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రధాన పరీక్షల వాల్యుయేషన్లో మూల్యాంకనంలో ఒకవైపు ఆన్లైన్లో చేయటం, మరోవైపు ఆ తర్వాత ఇటు మాన్యువల్లో చేయటం, ఈ రకంగా చేయటం వల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులపైన మళ్ళీ అప్పీల్ దాఖలు చేశారు. ఇది ఇలాగా ఉంటే ఈ కేసు అక్రమాలు చోటు చేసుకున్నాయనే కేసు నమోదైంది. ఆ కేసులో కూడా పలువురిని అరెస్టు చేసిన పరిస్థితి ఉంది. ఈ అక్రమాలు చేశారని ఐపీఎస్ అధికారిని, అదేవిధంగా వాటికి సంబంధించి ఎవరైతే ఇదంతా ఆన్లైన్ నిర్వహించేందుకు చేశారో వాళ్ళని కూడా ఒక ఏజెన్సీని సంబంధించిన అధినేతను కూడా అరెస్టు చేసింది. మధు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వాళ్ళిరువురు బెయిల్ పైన ఉన్నారు. ఆ కేసు ఒకవైపు పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా అది కొనసాగుతూ ఉంది. మరోవైపు ఈ హైకోర్టులో గతంలో జరిగినటువంటి పిటిషన్లు, అదేవిధంగా తాజాగా జరిగినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు లోబడి ప్రస్తుతం ఉద్యోగాలు కూడా కొంత చేస్తూ ఉన్నారు. ఇటువంటి అక్రమాలు జరగటం వల్లే తాము నష్టపోయామని ఆ అభ్యర్థులను
ఇందులో తమను అనుబంధ పిటిషన్లలో కానీ అదేవిధంగా ఈ పిటిషన్లలో అందులో వాళ్ళని ప్రతివాదులుగా చేర్చుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా వాళ్ళని చేర్చుకొని విచారణ చేయటం జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని లూప్ లైన్ పోస్టులో అంటే ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఇవ్వాలి, వాళ్ళకి బదిలీ చేయాలి. లేదంటే ప్రస్తుతం జరగాల్సినటువంటి ఈ దర్యాప్తులని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాళ్ళు కీలకమైనటువంటి పోస్టులో గ్రూప్ 1 పోస్టు కొంత కీలకమైనటువంటి పోస్టుల్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళని ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని గతంలో చాలాసార్లు అభ్యర్థులు ఏపీపీఎస్సీ దగ్గర ఆందోళన నిర్వహించడం ఒకవైపు, మరోవైపు కోర్టులో కూడా ఒకసారి ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ అప్పీల్ పిటిషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అప్పీల్ పిటిషన్లు విచారణ జరుగుతూ ఉన్నాయి. అప్పీల్ పిటిషన్ల మీద విచారణ ఈరోజు ప్రధాన పిటిషన్ పైన ఈరోజు ఉత్తర్వులు వెలువరించారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ప్రధాన పిటిషన్లో కొన్ని అనుబంధ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇటీవలే ఆ పిటిషన్ల పైన విచారణ పూర్తి అయింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈ ప్రత్యేక సిట్ ప్రస్తుతం ఒకటి ఏర్పాటు చేయాలని తెలిపారు. గతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం మొదటి నుంచి ఏ విధంగా ఈ వాల్యుయేషన్ జరిగింది, ఎన్ని రకాలుగా జరిగింది, ఎవరెవరు ఇందులో మూల్యాంకనంలో పాల్గొన్నారు, అసలు అర్హత ఉన్నవారు పాల్గొన్నారా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ ఒక నివేదిక తయారు చేసి ఇంకా దానికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సిట్ ఏర్పడిన నేపథ్యంలో మళ్ళీ ఆ బృందంతో కలిసి వారి దగ్గర ఉన్నటువంటి వివరాలు కూడా తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు మళ్ళీ మొదటి నుంచి ఈ విచారణ జరిపి ఎవరెవరు ఇందులో బాధ్యులుగా ఉన్నారు, అప్పుడు అధికారులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలన్నీ ఆరా తీసి ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. కొన్ని స్పష్టమైన ఆధారాలను కూడా ఇటు వాదనలో బలంగా ఉండేందుకు గతంలో అభ్యర్థులు పిటిషనర్లు ఇటు కోర్టులో కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. ఈ మార్చి 16లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినందున అప్పటి వరకు నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఒక ఏడీజీ స్థాయిలో అధికారి దీన్ని పర్యవేక్షించాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొంత కీలకంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి అధికారి దీని దర్యాప్తులో ఉండాలని తెలుస్తుంది. మరోవైపు ఇందులో గతంలో ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే వాళ్ళని విచారించాలన్నా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అంటే వేరే రాష్ట్రం వెలుపల ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఉత్తర్వుల్లో తెలిపింది ఫోరెన్సిక్ అధికారుల నిపుణులను వాళ్ళ సలహా తీసుకోవాలని. కాబట్టి ఉన్నత స్థాయి అధికారి ఇందులో ఉంటే ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని భావించిన కోర్టు ఏడీజీ స్థాయి అధికారిని సిట్కి నియమించాలని ఆదేశించినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. లక్ష్మి. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.